గైస్ వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఎథ్నిక్ వేర్ కలెక్షన్ అనమాట. సో ఎథ్నిక్ వేర్ కలెక్షన్ ఫర్ గర్ల్స్ కాదు, బేబీ బాయ్. ఎస్, సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసిన ముందు స్పెషల్ థ్యాంక్స్ టు లిటిల్ వన్ అనమాట. వాడు చాలా హెల్ప్ చేశాడు, చాలా కోఆపరేట్ చేశాడు. సో ఈ వీడియోలో వాడి దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీరు చూస్తారు. అలానే మార్కెట్లో ఇంకేం కొత్త మోడల్స్ ఉన్నాయని కూడా మీరు చూస్తారనమాట. సో ఒక కైండ్ ఆఫ్ హాల్ అనమాట, ఎథ్నిక్ వేర్ కలెక్షన్ హాల్ ఈ వీడియోలో ట్రై చేశాను నేను. చాలా కష్టం అయింది, బట్ చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు కృతిక్ అనేది. సో కృతిక్ ఇప్పుడు 5 years ఓల్డ్ అనమాట. సో ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ప్రజెంట్ ఎథ్నిక్ కలెక్షన్ అంతా మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక కుర్తా అనమాట. ఇది నార్మల్ కుర్తా కంటే కొంచెం లాంగ్ వస్తుంది. ఈ స్టైల్ అనేది మీరు చూసినట్టయితే కొంచెం క్రాస్ కట్ వస్తుంది అనమాట. అండ్ అంటే మీరు ఎడ్జ్కి చూసారనుకోండి, లెఫ్ట్ టు రైట్ అనుకుంటే కొంచెం మనకి క్రాస్ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ లుక్ అనమాట. అండ్ వన్ సైడ్ మనకి ప్లెయిన్ ఉంటుంది అండ్ వన్ సైడ్ డిజైన్ ఉంటుంది. ఇది కూడా బాగా ట్రెండ్లో ఉందన్నమాట, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ డిజైన్ మీరు చూడొచ్చు. సో కొంచెం ఫ్రంట్కి రమ్మన్నాను. సో మరీ అంత పర్టికులర్గా సరిగ్గా రాలేదు అలా అనుకోకండి, బికాస్ చాలా కష్టం కదా కిడ్స్తో చేయడం. అండ్ హ్యాండ్స్ కిందకి కూడా మొత్తం ప్లెయిన్ ఇచ్చి కిందకి డిజైన్ ఇచ్చాడు. అదే ఈ కుర్తా తలక స్పెషల్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లాక్ నార్మల్ ప్యాంట్ కూడా ఇచ్చున్నాడు. సో కంప్లీట్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఒక ఎల్లో, బ్రైట్ ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అనమాట వాడి వార్డ్రోబ్లో. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం నార్మల్ కుర్తాస్ కన్నా కొంచెం పొడుగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ వాడు బెస్ట్ ఇచ్చాడు. సో ఇది కంప్లీట్ లుక్ అనమాట. క్లాత్ కూడా కాటన్లో వస్తుంది మనకి. వాష్ చేసిన తర్వాత స్ట్రింక్ కూడా అవ్వలేదు. డెఫినెట్గా మీరు లోకల్ స్టోర్స్లో కూడా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట ఈ కుర్తా సెట్కి. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదా, ఇలాంటి ప్లెయిన్ కుర్తాస్ మీరు తీసుకోవచ్చు. ఏంటంటే ఇది కంప్లీట్లీ కాటన్ అనమాట. ఇది జనరల్ బజార్లో నేను తీసుకున్నాను, హైదరాబాద్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ మెటీరియల్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ ఇచ్చున్నాడు. అండ్ బ్లాక్ పైన రెడ్ పైన బ్లాక్ డిజైన్ అనమాట. ఆ డిజైన్ మీరు కొంచెం ముందుకు వస్తే కనిపిస్తుంది. ఆ డిజైన్ వచ్చేసి ఇక్కత్ డిజైన్స్ లాగా అనమాట. చక్రం, చిన్న చిన్న ఏనుగులు, ప్రింట్ అనేది చాలా బాగుందనమాట. సో ఇలాంటి కుర్తా సెట్స్కి ఏంటంటే మనకి ప్యాంట్స్ దొరకవు. మనం నార్మల్ ప్యాంట్స్తో మనం పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మీరు డిజైన్ ఉన్నట్టుంది కదా. సో ఇది కంప్లీట్ డిజైన్ అనమాట. అండ్ ఇలాంటి సెట్ మనం ట్రై చేసినప్పుడు ఇలాంటి ఎథ్నిక్ వేర్ కొంచెం హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్స్ మొత్తం డిజైన్ ఇస్తాడు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇందాక చెప్పినట్టు సేమ్ డిజైన్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా వాష్ చేసి యూజ్ చేశాను. అస్సలు స్ట్రింక్ అవ్వలేదు. జనరల్ బజార్లో నాకు ఆ షాప్ పేరు మర్చిపోయాను, బట్ టూ గుడ్ ఉందన్నమాట. సో ఇదనమాట. ఇందాక చెప్పినట్టుగా నేను ఒక జీన్ ప్యాంట్తో పేరప్ చేశానమాట. సో ఈ సమ్మర్కి ఇది బాగా ఈజీగా ఉంటుందన్నమాట. చాలామంది కిడ్స్ ప్రిఫర్ చేయరనమాట ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి. సింపుల్గా ఉంటుంది, ప్లస్ బాగుంటుంది కూడా. సో ఇదనమాట. ఇది సంథింగ్ లైక్ మనకి ఒక 1200 ఆ రేంజ్లో వచ్చేసింది నాకు తెలిసి. అండ్ ప్యూర్ కాటన్ అన్నారని చెప్పి తీసుకున్నాను, అలానే ఉంది. అలానే వాడి షాప్లో నేను 2 తీసుకున్నాను. ఇది ఇంకోటి అనమాట. ఇది ఎల్లో విత్ ఆరెంజ్ డీటెయిలింగ్ ఉందన్నమాట కుర్తా పైన. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అనమాట, మొత్తం డిజైన్ ఇచ్చున్నాడు. అండ్ కుర్తా ఓన్లీ కుర్తా కాబట్టి కింద మనకి ప్యాంట్ రాదు. సో నేను జీన్ ప్యాంట్తో పేరప్ చేసుకున్నాను. అండ్ ఇలాంటి సమ్మర్స్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ నాకు తెలుసు బేబీ బాయ్స్ అంతగా ఇష్టపడరు వేసుకోవడానికి. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు, అందరూ వెంటనే తీసేద్దాం అన్నట్టుగా ఉంటారు. అమ్మాయిలు అయితే కొంచెం వేసుకుంటారు. సో ఫ్రంట్కి వచ్చిన తర్వాత మీకు డిజైన్ కనిపించినట్టే ఉంది. సో ఇలా ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ యూజ్ చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి సింపుల్ కుర్తాస్ మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు అనమాట. జీన్ ప్యాంట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన బ్లాక్, బ్లూ జీన్ ప్యాంట్తో మీరు పేరప్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ చాలా డీసెంట్గా ఉంటాయి అనమాట ఈ కిడ్స్ కోసం. సో ఇది నా నెక్స్ట్ అనమాట. ఈ రెండు నేను అక్కడ తీసుకున్నాను జనరల్ బజార్లో. అండ్ చాలామంది అంటే మేము కూడా పర్సనల్గా నెక్స్ట్ వచ్చేసి వైట్ కూడా ప్రిఫర్ చేస్తుంటాం. సంథింగ్ లైక్ సింపుల్ ఫెస్టివ్స్కి మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి వైట్ కుర్తా అండ్ దీనిపైన ఒక బ్లాక్ డీటెయిలింగ్ కూడా ఉందన్నమాట. సో వైట్ కుర్తాస్ ఆల్మోస్ట్ 4 to 5 ఉన్నాయి కృతికి, బట్ ఇది ఒక్కటే ఇప్పుడు సరిపోయింది. మిగతావన్నీ 3 years వరకు ఉన్నాయి. నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఇచ్చే కోఆపరేషన్ అప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా చిన్నపిల్లలు. సో సేమ్ థింగ్ అనమాట. సో ప్లెయిన్ కుర్తా వైట్ మీద బ్లాక్ డీటెయిలింగ్ ఉంది. అండ్ లోపల ఒక టీషర్ట్ వేసేసామన్నమాట, బికాస్ ఈవెన్ దో కాటన్ ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఇది. అండ్ సేమ్ ఇది కూడా నేను ఒక జీన్ ప్యాంట్తో పేరప్ చేశాను.
సో ఇది టెంపుల్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. సో వాడైతే చాలా కష్టపడుతున్నాడు మీకు చూపించడానికి. సో ఇది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ వచ్చే కలెక్షన్లో ఏంటంటే నేను పర్సనల్గా కుట్టించుకున్నాను ఈ డ్రెస్ అనేది. ఇది వచ్చేసి ధోతి అనమాట. కుర్తా విత్ ధోతి స్టైల్లోన నేను నెట్లో చూసి టైలింగ్ దగ్గర స్టిచ్ చేయించాను అనమాట ఈ ధోతి అనేది. సో ఇక్కడ మెటీరియల్ మనం వాళ్ళకి చెప్తే ఆ మెజర్మెంట్స్ ఇచ్చాక ఇలా కుట్టించుకున్నాను. అండ్ ఈ పైన వచ్చేసి ఆ కుర్తా అనేది షర్ట్ అనేది ఫుల్ హ్యాండ్ షర్ట్ అనేది నేను ఆన్లైన్ మింత్రాలో ఆర్డర్ ఇచ్చాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఆ బ్రాండ్ వచ్చేసి. సో ఇది నేను మామ్ అండ్ సన్ పేరప్ చేశాను, అందుకని ఆర్డర్ చేసుకున్నాను. మనకి బయట కూడా దొరుకుతున్నాయి. సో బికాస్ వీడు కొంచెం హైట్ కాబట్టి నేను పర్సనల్గా కస్టమైజ్ చేయించుకున్నాను ఈ ధోతి స్టైల్ అనేది. చాలా బాగా కుట్టారనమాట. అండ్ ఇప్పుడు ఇది నేను 3 years అప్పుడు కుట్టించాను అండ్ లెంత్ అందుకే షార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇలా మనం కుట్టించుకుంటే కస్టమైజ్ కలర్స్ కూడా కుట్టించుకోవచ్చు అనమాట. ఇది సంథింగ్ లైక్ మనకి 1200 ఆ టైంలో దొరికేస్తుంది ఈ ధోతి అనేది. అండ్ ఇది నేను ఇందాక చెప్పాను కదా మామ్ అండ్ సన్ కాంబో సెట్ అని, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా ఉంది అనమాట. సో 3 years అప్పుడు వేసుకున్న డ్రెస్ కాబట్టి కొంచెం షార్ట్ అయిపోయింది వాడికి లెంత్ అనేది, బట్ ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెటీరియల్ తీసి కుట్టించిన డ్రెస్లో ఇది ఒకటి అనమాట. రా సిల్క్ మెటీరియల్ అనమాట. రా సిల్క్ మెటీరియల్ ఏంటంటే మనకు కొంచెం షైన్ ఉంటుంది ఆ మెటీరియల్ అనేది. మనకి సన్లైట్ పడుతున్నప్పుడు ఆ షైన్ తెలుస్తుంది అనమాట. సో నా దగ్గర ఒక డ్రెస్ ఉంది గ్రీన్ కలర్ డ్రెస్తో, దానికి మ్యాచ్ చేయడానికి అని చెప్పాను. సో ఇలా ఉంటుంది అనమాట. ఇందాక చెప్పినట్టు కొంచెం షైన్ అంటూ ఉంటుంది. సో సింపుల్గా మనకి 800లో కుట్టేస్తారండి మెటీరియల్. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. 2 meters 1 meterలో మనకు సరిపోతుంది కిడ్స్ డ్రెస్సెస్ అనేది. సో మొత్తం ప్లెయిన్గానే కుట్టించాను, ఫుల్ హ్యాండ్స్ కుట్టించాను. అండ్ దీని కింద నా దగ్గర ఒక బ్లాక్ ప్యాంట్ ఉంది. సో దాంతోనే పేరప్ చేశాను. సింపుల్ అనమాట. ఇది కొంచెం లూజ్ అయిపోయింది అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ సింపుల్ డిజైన్. సో మనం డిజైన్ పెట్టించుకుంటే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో రా సిల్క్ ఏంటంటే బయట కొనేదానికన్నా మనం కుట్టించుకుంటే బాగుంటుంది. అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు కాంబో డ్రెస్ ట్రై చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడి కాంబో ఉన్న డ్రెస్తో నా ఫోటో కూడా మిస్ అయింది, ఇలా యాడ్ చేసేదాన్ని. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసి తలైవా సెట్ అనమాట. ఇది 3 years అప్పుడు తీసుకున్న డ్రెస్, బట్ ఇంకా ఉంచుకున్నాను. టూ గుడ్ ఉంటుందన్నమాట. అండ్ దానికి వాడు గ్లాసెస్తో కూడా స్టైల్ చేశాడు. టూ గుడ్ ఉంటుంది. డెఫినెట్గా మీకు బేబీ బాయ్ ఉంటే ఈ కాస్ట్యూమ్ అనేది ఈ డ్రెస్ అనేది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు. సో ఇది కంప్లీట్ సెట్ అనమాట. సో నేను ఎల్లో కలర్ ప్రిఫర్, కింద వచ్చేసి మనకి పంచి వచ్చి దానిపైన బార్డర్ వస్తుంది. తలైవా సెట్ మీ అందరికీ తెలిసిందే, బికాస్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అంటే అందరికీ తెలుస్తుంది. సో దానిపైన ఈ దుపట్టా కూడా వచ్చింది, అది జారిపోతుంది. సో మనం పిన్తో సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆ దుపట్టా పైన కూడా మనకి ఇలా బార్డర్లో వస్తుంది. ఎంత అంటే అంత బాగుంటుంది. ఇందులో గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నేను ఎల్లో ప్రిఫర్ చేశాను. అండ్ సో ఇక్కడ మీరు స్లో మోషన్లో చూడొచ్చు. టూ గుడ్ ఉంటుంది ఈ డ్రెస్. ఈవెన్ దో నాకు పైన టాప్ అనేది షర్ట్ అనేది కొంచెం టైట్ అయిపోయినా కూడా ఉంచుకున్నాను. సో ఇదనమాట. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. సో మళ్ళీ 5 yearsకి కూడా నేను ఇదే ట్రై చేస్తున్నాను, కానీ ఆ సైజ్ దొరకట్లేదు నాకు. 4 వరకే ఉన్నట్టుంది. బట్ ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన సెట్ అని నా ఫీలింగ్. సో ఇది స్లో మోషన్లో లుక్ అనమాట. టూ గుడ్ ఉంటుంది. చాలా 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 ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఇది. అండ్ ఒక స్కూల్ దానికి వీడు ఇదే ఫెస్టివ్కి వేసుకుని వెళ్ళాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు 5 years అయిపోయాడు కాబట్టి అది కొంచెం టైట్గా అనిపించవచ్చు మీకు. సో జనరల్గా 3 to 4 ఏజ్ అప్పుడు ఇలా ఉండేదన్నమాట. అండ్ ఇది వాడి దగ్గర ఉన్న కలెక్షన్. ఇలా అలానే ఇప్పుడు మనకి మార్కెట్లో ఇలాగ జాకెట్ కూడా వస్తుందన్నమాట. సో జాకెట్ పైన ఫ్లోరల్ వచ్చింది కూడా ఇప్పుడు ట్రెండ్ అనమాట. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అలానే ఫ్లోరల్తో వచ్చింది కాక ప్లెయిన్ కూడా ఎథనిక్ జాకెట్ అనమాట. అంటే వేస్ట్ వరకు వస్తుంది, లోపల కుర్తా అనేది లాంగ్ వస్తుంది, దానిపైన జాకెట్. సో ఇవి కలెక్షన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ కృతిక్. బాయ్.